చాలా మందికి తెలియనటువంటి విషయాలు ఇవన్నీ. ఈరోజు అందరూ కూడా ఒకవేళ తెలిసి ఉంటే మంచిదే, ఒకవేళ తెలియకపోతే దేవుడు మనకు ఒక హెచ్చరిక రూపంగా లేకపోతే ఒక ముందు చూపుని మనకు అనుగ్రహిస్తున్నారని అందరూ భావించి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ధ్యాన భాగం ఏంటి అంటే, అక్కడ నేను రాస్తున్నాను, చక్కగా రాస్తున్నాను, పాపము మానవునిపై ఎలా దారితీసింది. ఏంటి మన అంశం ఈరోజు? పాపము మనిషిని ఎలా దారితీసింది, దాని ప్రభావం ఏంటి. ఎవరు మాట్లాడకూడదు అని చెప్పాను. దాని ద్వారా జరిగే సంఘటనలు ఏంటి అనే విషయాలు, ఒక 3 విషయాలు మనం నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. మొదటి విషయము, పాపము అందరిపైకి ఆరోపించబడింది. అసలు ఎలా ఆరోపించబడాలి, ఎందుకు ఆరోపించబడాలి? పాపం చేసింది ఒకరు, మరి దానికి శిక్ష అనుభవించేది అందరా అనే ప్రశ్నకు ఈరోజు జవాబు ఇవ్వబోతా ఉన్నాను. పాపము ఒకరే కదా చేసింది, చేసిన వారే కదా అనుభవించాలి. మరి అదంతా ఎందుకు అందరికీ అలా సంక్రమించింది అనే విషయాన్ని మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఎలా సంక్రమిస్తుంది? ఒకరు చేసినటువంటి అవిధేయతకి మరొకరు బలైపోవడం అది న్యాయమేనా అనే విషయానికి మనం మొదటి విషయంగా దాంట్లో చూసుకుంటాం. అందులో ఒక 2 విషయాలు లేదా 2 ఉదాహరణలతో నేను మీకు తెలియపరచబోతా ఉన్నాను. రెండోది ఏం రాసినగా, పాపం ఎలా దారితీసింది అంటే మరణానికి దారితీసింది. రెండవది పాయింట్ నెంబర్ 1, పాపము అందరిపైకి ఎలా వచ్చింది ఒకటి. రెండవది, ఆ పాపము ఎలా దారితీసింది అంటే మనిషిని మరణానికి తీసుకెళ్ళిపోయింది. అందులో 2 విషయాలు ఉంటాయి. మరణము అంటే అర్థం ఏంటి, ఆ మరణాలు ఎన్ని రకాలు, అసలు మరణాలు ఎన్ని రకాలు ఏంటి, కొత్త విషయాలు చెప్తున్నాడు ఏంటి అనుకోవాలండి. బైబిల్ మనకి ఇచ్చినటువంటి సంకేతం, దాన్ని మరణాలు ఎన్ని రకాలు, 2 విషయాలు. మూడో విషయము, అసలు పాపము అనేది ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాతనే కదా వచ్చింది. అయితే ఆదాము కంటే ముందున్నటువంటి వారికి మరణం లేదు. మీరు ఇప్పుడు మళ్ళా ఒక ప్రశ్న బయలుదేరి, మీకు ఆదాము కంటే ముందు ఎవరు ఉన్నారు అనే ప్రశ్న మీకు బయలుదేరి ఉండాలి. ఖచ్చితంగా బయలుదేరుతుంది. కానీ ఆదాము కంటే ముందు ఉన్నారు, వారికి మరణం లేదు. మరి ఆదాముతో పాటు మరణం వెంబడించింది. ఎందుకని, ఏంటి, ఎలా అనే విషయాలు ఈ 3 విషయాలు. అసలు పాపం ఎప్పుడు బయటపడింది, అసలు పాపం అనేది ఎలా తెలియపరచబడింది, ఎప్పుడు తెలియపరచబడింది అనే విషయాన్ని మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రోమపత్రిక 5వ అధ్యాయము, ఈ 5వ అధ్యాయము 11 నుంచి 12 నుంచి 14 వచనాల్లో ఉన్నటువంటి భావం ఏంటో ఒకసారి మనందరము కలిసి నిదానంగా చదువుకుందాం. అందరూ చూడండి ఒకసారి. నేను చదువుతా ఉన్నాను, మీరు కూడా చదివేదానికి ప్రయత్నం చేయండి. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ఎలాగూ ప్రవేశించునో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి అయ్యను. ఏదైనా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండేను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. ఆయనను ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేను. ఆదాము రాబోవాని గుర్తై ఉండెను. ఏమని రాయబడింది ఇక్కడ? మీరు నేను చెప్పిన పాయింట్ అన్ని కూడా దాంట్లోనే ఉన్నాయి. అర్థమైందా? ఆ పాయింట్ అన్ని కూడా మీరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. సరే, ముందుగా మీకు వివరించాను. ఎలా అంటే, మానవ జాతికి మూల పురుషుడు ఎవరు? నేను మీరు ఇక బైబిల్ అన్ని పక్కన పెట్టి నా సైడ్ నుంచి దానికి ప్రయత్నం చేయండి. కొద్ది నిమిషాలు నాతో పడుకునేదానికి ప్రయత్నం చేయండి. మానవ జాతికి మూల పురుషుడు ఎవరు? ఆదాము.
మానవ జాతికి ఎలా పాపము సంక్రమించింది అనే విషయాన్ని మనం చూసుకుంటే, దేవుడు ఆదాముకి భూమి మీద ఉన్నటువంటి సర్వ జీవరాశికి అధికారం ఇచ్చాడు. ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. ఆది కాండము ప్రారంభ అధ్యాయంలోని మనకు కనబడుతుంది ఆ విషయాలన్నీ. ఏమని కనబడుతుందంటే, ఆదామును చేసి భూమి మీద ఏడు ప్రతి జీవరాశికి అతను పేరు పెట్టును, లేకపోతే అతడు ఏలును అనే మాట మనకు కనిపిస్తుంది. అయితే ఈయన ఏలేడా అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఈయన ఏలేడా మానవ జాతి, ఈయన మానవుడుగా వచ్చిన తర్వాత అన్నింటినీ ఏలేడా ఓడిపోయాడా? చెప్పాలి, దాని నుంచి సమాధానం రావాలి. ఎలా పాపం వచ్చింది? ఒక్కడి చాలా మంది అంటున్నారు, ఒక్కడు చేసిన పాపానికి అందరికి ఎందుకు రావాలండి, ఆయన దేవుడు అవుతాడు అని అంటున్నారు. ఆయన ఎలా దేవుడు అవుతాడో ఈరోజు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆదాము ఓడిపోయాడా గెలిచాడా? చెప్పాలి. ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడంటే, ఆయన లోక సంబంధమైనటువంటి ఆశకి గురైపోయాడు, అందుకనే ఓడిపోయాడు. ఓడిపోయాడు కాబట్టి ఆ పాపం మన మీదకి వచ్చింది. ఎలా వచ్చిందో ఒక 2 వచనాలు మనం చదివేదానికి ప్రయత్నం చేద్దాం. అసలు పాపము అనేది ఆదాముగా, పాపము అనే విషయము ఆదాముకి తెలుసా? ఇది పాపము, ఇది పుణ్యము, ఇది మంచి, ఇది చెడు అని తెలుసా? దేవుడు ఆదాముకి, ఆదాము ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అసలు చెప్పలేదా? చెప్పలేదా? ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది ఒప్పు అని దేవుడు ఆదాముకి చెప్పాడా? చెప్పలేదా? చెప్పాడు. మంచి చెడ్డలు తెలియనిచ్చు చెట్టు వృక్షఫలం మీరు తినద్దు అన్నాడు. అది ఈయన ఏం చేశాడు? నిర్లక్ష్యం చేసి పాపానికి దారి తీసినదే. అలా తినడం ద్వారా పాపము అందరికీ సంక్రమించింది. ఎలా సంక్రమిస్తుంది? పాపము చేశాడు కాబట్టి పాపయ్యాడా, లేకపోతే పాపములో ఉన్నాడు కాబట్టి పాపయ్యాడు మనిషి? అర్థం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పాపము చేశాడు కాబట్టి పాపయ్యాడా, పాపములో ఉన్నాడు కాబట్టి పాపయ్యాడా మనిషి? పాపము చేశాడు కాబట్టి పాపయ్యాడు మనిషి. ఇప్పుడు ఆదాము పాపం చేశాడా, లేకపోతే పాపం చేయలేదా? ఆదాము పాపం చేశాడు కాబట్టి అతని మీదకి వచ్చినటువంటి ఆ పాపము అందరి మీదకి ఎలా వచ్చింది? అదే మన మొదటి ప్రశ్న. పాపము అందరిపైకి ఎలా వచ్చింది? అసలు వస్తుందా? ఆదాము చేస్తే నేను చేశాను పాపం, ఆదాము పాపం చేసింది, మరి నా మీదకి ఎందుకు వచ్చింది పాపం? నేను ఎందుకు చేసుకుంటాను తప్పుకోవాల్సి వచ్చింది? చేసింది ఆదాము, వచ్చింది నాకు ఆ శిక్ష. ఎలా అసలు ఎలా వస్తుంది ఇది అనే దాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆదాములో ఉన్నటువంటి స్వభావం, అంతేగాని ఆయన చేసిన పాపాన్ని మనం అర్థం పెట్టుకోనండి. అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆదాము పాపం చేస్తే మనకి ఎందుకు వస్తుంది? రాదు, ఆయనకే వస్తుంది. కానీ ఆ స్వభావం ఆయనకు వచ్చింది కాబట్టి అదే స్వభావము తద్వారా తన పిల్లలకి, తన పిల్లల నుండి అందరికీ సంక్రమించింది కాబట్టి మరణము ఏలింది. దాన్నే మనము మరణము అంటాం. అయితే ఈ మరణము దాని దగ్గరకు వస్తే నేను చెప్తాను. ఆ పాపము అందరికీ మరణాన్ని తీసుకొచ్చింది. ఎలా తీసుకొస్తుంది? మరణము, పాపం అనేది ఆదాముకి తెలియదు. ఆదాము ఉన్నప్పుడు ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే పాపం ఏంటో పుణ్యం ఏంటో తెలిసింది. అంతకుముందు పాప పుణ్యాలు తెలీదా? తెలుసా? తెలియదు కదా. అంతే, తెలియదు. అందరికి ఎవరికి తెలియదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇది చేయకూడదు, ఇది చేయాలి, అది చేయొద్దు, ఇది తినాలి, ఇది తినకూడదు, ఇవన్నీ చెప్పింది ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే. ధర్మశాస్త్రం రాకముందు ఏం లేదు. ఒక్క చెట్టు పండు మాత్రమే తిరుగుతారు. అదే పెట్టాడు ఆయనకి ఆజ్ఞ. ఆ ఆజ్ఞని తిరస్కరించి ఇప్పుడు ఎవరికి దాసుడైపోయినా, ఆదాము ఎవరికి దాసుడైపోయాడు? పాపానికి దాసుడైపోయి అపవాదికి లోబడ్డాడు. ఈ
ఈ అపవాదికి లోబడ్డాడు కాబట్టి ఇప్పుడు దేవుడితో ఉండడానికి అపవాదితో ఉండడానికి దేవుడు ఒప్పుకుంటాడా నిరాకరిస్తాడా? అందుకని యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి ఒకసారి. ఒక ఉదాహరణ, మంచి ఉదాహరణ ఇక్కడికి వచ్చిన తర్వాత కనిపించింది నాకు. అది మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి గమనించండి. ఆదాము ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆదాము పాపాన్ని కోరుకున్నాడు, అలాగని దేవుని స్నేహాన్ని కోరుకున్నాడు. ఇవి రెండింటికి ఒక్క వ్యక్తి దాసుడుగా ఉండలేడు అనే మాటని అక్కడ చెప్పలేదు, కానీ ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నాను, చదువులేను ఒకసారి. ఎవరు ఇద్దరు యజమానులకు దాసుడై ఉండచాలు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు యేసు ప్రభు అంటే, ఎవరు ఇద్దరు యజమానులకి ఒక్కడు దాసిగా ఉండడము అసంభవం అంటున్నాడు. ఏంటి ఒక మనిషి రెండింటికి అంటే మనం అర్థం చేసుకునేదానికి మీకు ఆ ఉదాహరణ చూపించారు. అక్కడేమో ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడేది ఏంటంటే మాకు చదువు ఇప్పుడు సిరికిని చూడండి. ఎవరు ఇద్దరు యజమానులకు దాసునిగా ఉన్న నేరడు అతడు ఒకటిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. ఏంటంటున్నాడు ఇక్కడ? మీరు దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే దేవునికి ఇష్టంగానే ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సిరికి అంటే సంపాదనకు కూడా దాసులైపోతా ఉన్నారు. ఇది ఉండనేది జరగదు. లోకములో ఉన్న వాడికి, లోకపు ఆశలో కొనసాగాలనుకున్న వాడికి దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉండదు. మీకు అర్థమయ్యేదాన్ని చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఉన్న దాన్ని మనం ఎప్పుడైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాడు దేవునికి దగ్గర అవడం అసంభవం అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. అలాగే ఆదాము విషయంలో కూడా సేమ్ టు సేమ్ ఆదాముకి చెప్పాడు, నాతో నువ్వు సమాసం కలిగి ఉండాలి అంటే, నీవు ఏకముగా ఉండాలి అంటే నీవు మంచి చెడ్డలను తెలియచి వృక్ష ఫలాన్ని తినకూడదు అని చెప్పాడు. అప్పుడు మాత్రమే నీవు నాకు స్నేహం ఉంటుంది, లేకపోతే నువ్వేమైపోతావు? నా నుండి దూరం అయిపోతావు. ఎందుకు దూరం అయిపోతావు అంటే అదే మరణం అన్నాడు. అంతేనా? ఆదాము చచ్చిపోయాడా? ఆ మంచి చెడ్డలు ఫలం నుంచి వృక్ష ఫలాన్ని తిన్నప్పుడు మీరు నిశ్చయముగా చచ్చదురు అనే మాట కనబడుతుంది. ఆది కాండంలో మనకు తిన్నాడు కదా, తింటా చచ్చిపోయాడు ఆయన. ఆయన అర్థమవుతుందని చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. ఆదాము తిన్నాడు పండు తినక ముందు ఆదాముకి ఏం చెప్పాడు దేవుడు? నీవు ఈ పండు తింటే చనిపోతావు అని చెప్పాడు. ఆదాము తిన్నాడు, తిరిగి చనిపోయాడా? లేకపోతే చనిపోకుండా ఏం జరిగితే ఆ మాట రాసింది? చనిపోవడం అంటే అర్థం ఏంటి? ఏమ్మా, చనిపోయాడా? చనిపోలేదు. చనిపోకపోతే ఏమైంది? మరి మరణాన్ని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు అక్కడ? మరణం అంటే ఏంటి అసలు? ఆయన అర్థం అంటున్నా? మరణము అంటే అందరూ ఏమనుకుంటారు? అమ్మా ఈ శరీరము మట్టిలో కలిసిపోయింది, అది మరణమా? అందరికి తెలిసిన మరణం ఇది. అర్థమైందా? ఇది అందరూ అనుకునే మరణం ఇది, కానీ మరణం అది కాదు. మరణము అంటే అర్థం ఏంటంటే ఎడబాటు. ఎవరికి ఎడబాటు? ఎడబాటు అంటే అర్థం దూరం అని అర్థం. ఎడబాటు అంటే దూరం చేయడం అని అర్థం. ఇప్పుడు ఆదాము మరణించాడా? ఎడబాటు అయ్యాడా? ఎడబాటు అయ్యాడంటే అంటే దేవుడి నుంచి దూరం అయిపోయాడు. దీన్ని దేవుడు మరణంగా భావించాడు. అంటే ఆధ్యాత్మికంగా నువ్వు చచ్చిపోయావు, నువ్వు లోక సంబంధిగానే ఉన్నావు అని చెప్పడానికి ఈ యొక్క పాపం ఎలా మరణానికి దారి తీసిందంటే, ఏ మరణానికి దారి తీసింది అంటే ఆధ్యాత్మిక మరణానికి దారి తీసింది. అక్కడి మనిషి చనిపోడు. ఇది మొదటి భాగం. ఇందులో ఒక రెండు విషయాలు నేను ఉదాహరణ రూపంగా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఆదాము పాపం చేశాడు కాబట్టి నా మీద ఎందుకు వచ్చింది? ఇది దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు, ఆయన కంటే గొప్పవారు లేరు అని మీరు అంటున్నారు. మంచిదే, కాదను.
అయితే ఎవరో చేసిన పాపాన్ని నేను ఎందుకు అనుభవించాలి అనే ప్రశ్న మీకు వచ్చిందా రాలేదా? వచ్చిందమ్మా. ఇప్పుడు ఆదాము చేసే పాపము ఆయన తెలుసో తెలియకో చేశాడు. తద్వారా ఆయన ఏమైపోయాడు? దేవునికి ఎడబాటైపోయాడు. ఆయన ఎడబాటైతే, ఆయన చేసిన పాపానికి ఆయన ఎడబాటైతే, మరి నేనే పాపము చేయలేదు కదా, నేనెందుకు మరణించాలి, నేనెందుకు ఎడబాటులో ఉన్నాననే ప్రశ్న మీకు ఖచ్చితంగా వచ్చుంటుందని నేను భావిస్తా ఉన్నా. వచ్చుంటుంది. అది న్యాయమేనా? ఆదాము చేసిన పాపానికి నన్ను దేవునికి లేకపోతే నువ్వు పాపిగా ముద్ర వేయడం న్యాయమేనా? న్యాయమేనా? న్యాయమా? న్యాయమేనా? న్యాయం అన్నో చేయకండి. ఆదాము చేశాడు పాపము. పాపం ఆదాము చేస్తే అందరూ పాపులే అన్నాడు దేవుడు. ఇది న్యాయమేనా అన్నాడు. బాగానే ఉంది. ఆయనకి అది న్యాయమైంది అనుకుందాం. మనము ఈ లోకంలో ఉన్నాము, క్రీస్తు బిడ్డలుగా ఉన్నాము, క్రీస్తుని అన్ని విషయాలు తెలుసుకుని ఉన్నాం. మనకు ఇది న్యాయంగా అనిపిస్తుందా, అన్యాయంగా కనిపిస్తుందా? ఈ ప్రశ్నకు జవాబు చెప్తాం. కానీ మీకు న్యాయమేనా? న్యాయం అన్నవాడు చేయొద్దని. లేదు అన్యాయం అండి ఇది ఎక్కడ అవుతుంది? ఆదాము తప్పు చేస్తే నేను ఎక్కడ పాపం అవుతాను, నేను చేస్తే నేను పాపం అవుతాను. కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు. ఆదాము పాపము ద్వారా అందరికీ పాపము అనుగ్రహించబడింది, అందరికీ మరణం అనుగ్రహించబడింది అంటున్నాడు. ఆయన చేసిన పాపానికి నాకు ఏం సంబంధం అనేవాళ్ళు చేయాలి. రెండు గుంపులు. ఆదాము తప్పు చేసి ఆదాము పాపం చేశాడు, అది మనందరి మీదకి వచ్చింది, ఇది న్యాయం. న్యాయం అన్నవాడు చేయాలి. 1 2 3 4 ఏంటి ఇక్కడ అంటే అట్లే చెప్పకూడదా? ఫుల్గా ఎట్టండి. అది న్యాయమే అన్నవాళ్ళు 4 5 మంది పర్వాలేదు, న్యాయం కదా. అందులో చదువుకున్నాడు ఎంతమంది? 2 మాత్రమే చదువుకున్నారు. ఇద్దరికే అర్థమైంది, పర్వాలేదు, ఇప్పుడు అర్థం కాదుగా. ఎప్పుడు మనం లోతుగా చదవాలి, లోతుగా చదవాలి. నేను అంటాను ఖచ్చితంగా ఇది న్యాయమే అంటాను నేను. ఆయన అన్నవాడు ఎట్ట న్యాయం అంటాను ప్రశ్న ఏంటి చెప్తాను. అర్థమ్మా? ఏం మౌనంగా ఉన్నా? ఇప్పుడు నేనేమన్నానంటే దేవుడు చేసింది న్యాయమే అన్నాను, అవునా? ఎలా న్యాయం ఎట్లా చెప్తావు నువ్వు అని మీరు అడిగినట్టు. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే మీరు మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటంటే ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇంచుమించుగా 7 మంది ఉన్నారు. 7 మంది ఏమో దేవుడు చేసింది తప్పు అన్నట్టు చెప్తున్నారు, 4 మాత్రం దేవుడు చేసింది కరెక్ట్ అంటున్నారు. మీ వరే ఇన్ని విభేదాలు ఉన్నాయి. ఇక లోకంలో ఎన్ని విభేదాలు ఉన్నాయి? దేవుడు ఎలా అవుతాడు? ఆయన దేవుడు అంటే అక్కడేంటి? అందరి పాపాన్ని తీసేసేవాడు, అందరూ చేసే తప్పుని క్షమించేవాడు, అన్ని మంచి చేసేవాడు దేవుడు. అది లోకంలో ఉన్నటువంటి ఆలోచన. మరి క్రైస్తవులుగా మనకు ఉండవలసినటువంటి ఆలోచన ఏంటంటే దేవుడు ఆయన ఎవరు? అనంత జ్ఞాని. అంటే నీకు ఆలోచన పుట్టకదలికే ఆయన ఎరిగినటువంటి వ్యక్తి. ఆయన అందరి మీదకి పాపాన్ని మోపాడు అంటే దాంట్లో బలమైన కారణం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే అందరి మీద ఎందుకు మోపుతాడు ఆయన? మోపడమా? నీ జ్ఞానం నా జ్ఞానము ఇక్కడంటే దేని పనికిరాదు. ఆయన జ్ఞానం ప్రపంచాన్ని మొత్తాన్ని ఆయన జ్ఞానంతోనే నడిపించాలనుకున్న వ్యక్తి ఆయన. అందుకని నడిపించాలని ఆదాము పంపించాడు. ఆదాము ఏం చేశాడు? అవిధేయత చూపించి దేనికి దాసుడైపోయాడు? ఆయన కళ్ళకు ఆకర్షితమైనటువంటి పండుకి ఆకర్షితుడై దేవునికి దాసుడుగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరికి దాసుడైపోయాడు? భూమి మీద ఉన్న ప్రతి జంతువుని తన స్వాధీనంలో ఉంచుకోవాలనుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు దానికి అపవాదికి దాసైపోయి అందరి మీదకి పాపాన్ని తీసుకొచ్చి ఆ పాపము మరణానికి దారితీసింది. ఈ విషయాన్ని చెప్పేదానికి ఎలా ఇది న్యాయమా అనే ప్రశ్నకి వచ్చిందా మీకు అందరికీ క్వశ్చన్ వచ్చిందా? ఇది న్యాయమేనా? న్యాయమే అన్నా నేను. ఎట్లా న్యాయమో నేను మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఎంతమంది ఉన్నాము? అంతా చూస్తే ఒక 20 మంది ఉన్నాం. ఈ 20 మందిని భూమి మీద పంపించి ఎలా న్యాయమో చెప్తున్నాను ఆయన. వినండి. ఏం పని నీకు? కూర్చోక తిరిగి చెప్పలు పడిపోతాయి నీకు. తిరిగి దిగిన వచ్చినోటి గమ్ము కూర్చోదు కానీ ఏం పని ఆర్కేడికి
చికాకు పట్టడమే. దేవుడు ఎలా న్యాయవంతుడు అనే విషయాన్ని తెలియపరుస్తూ మీకు ఉదాహరణ రూపంగా కొన్ని విషయాలు చూపిస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఒక 10 మందిని తయారు చేసి భూమి మీద పంపించేసి మీరు పోయి విస్తరింపబడండి అని చెప్పి పంపించుంటే, ఇప్పుడు ఆదాము తప్పు చేశాడు. ఆ 10 మంది కూడా కొంతమంది తప్పు చేయరు, కొంతమంది తింటారు, కొంతమంది తింటారు, అంతే కదా. ఇప్పుడు దేవుడు చెప్పాడమ్మా, నేను అమ్మిడి ప్రకారం చెప్తాం మనం, లేదా అమ్మిడి పోవద్దు ఆయన, అది నింపోది కావాలి చెప్తాం. కొంతమందికి జ్ఞానం కలిగిన వాళ్ళు పోరాటకి, జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు, పోయి దాన్ని పట్టుకుంటారు. ఇప్పుడు ఇద్దరికి తీర్పు తీర్చాలి, అంతే కదా. అందుకని దేవుడు అనంత జ్ఞాని కాబట్టి ఆదాము వేరువేరుగా తీర్పు జరిగించకుండా ఒక్కడి ద్వారానే భూమి మీదకి పాపము వచ్చేలా దేవుడే చేశాడు. ఆ చెట్టుని చేశాడు, ఆ చెట్టుని కొంచెం అసలు పాపమే లేదు కదా. కొంతమంది ప్రశ్నలు అన్ని. దేవుడు అనంత జ్ఞాని, ఆ విషయం మర్చిపోతున్నాడు మనిషి. దేవుడికి ఒక సంకల్పం ఉంది, ఆ విషయం మర్చిపోయే మనుషులు. దేవుడు ఆది ప్రారంభం కాకతలికే ఆయన ప్రణాళిక వెళ్ళి ఉన్నాడు, దాన్ని మర్చిపోయాడు మనిషి. దాన్ని మర్చిపోయి దేవుడికి ప్రశ్న వేయడం మొదలు పెడుతున్నారు. దేవుడు ఆ చెట్టుని తీయాలి, ఆ పాపాన్ని తీసుకురావాలి, అసలు ఆదాముకి చెప్పొచ్చు కదా తెలుగు కాకుండానని అన్ని చెప్పాడు ఆయన. అందుకని మనకు కూడా అన్ని చెప్తున్నాడు, ఏ దాచడం లేదు ఆయన. ప్రతి విషయాన్ని తెలియపరుస్తూనే ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే మన అజ్ఞానంతో, మన జ్ఞానమా, మన అజ్ఞానంతో దేవుణ్ణి అవమానపరుస్తా ఉన్నాం. ఇంకా కూడా అన్ని తెలిసి కూడా తెలియక చేసేవాడు ఓకే, తెలిసి కూడా దేవుణ్ణి అవమానపరుస్తాం. ఎలా అవమానపరుస్తున్నామో కొన్ని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆయన నీవు ఆ చెట్టు పండు తినద్దు అని ఎందుకు చెప్పాడు? అంతకుముందు మరణం ఉందా? ఆదాము కంటే ముందు మరణం ఉందా? ఆదాము కంటే ముందు అసలు సృష్టి ఉందా? అది చెప్పండి. ముందు ఆదాము కంటే ముందు సృష్టి ఉంది అసలు లేదా? ఉంది. ఏంటది? చుక్క పెట్టాను నేను. చుక్క కంటే ముందు ఇక్కడ ఏముంది? బోర్డు ఉంది కదా, అర్థమవుతుందా? ఇప్పుడు సృష్టి ఆది కాండము మొదటి ప్రారంభ అధ్యాయంలో ఏమంటుంది? ప్రారంభోత్సవంలో భూమి చదవండి ఒకసారి. మీకు ఇంకా డౌట్ వస్తుందా? భూమి మీద సారీ ఆదాము కంటే ముందు అసలు ఏమి లేదా? ఉందా? ఉంది. మరి ఉంటుందా? ఉన్నప్పుడు మరి వాడికి మరణం లేదే? ఉందా వాడికి మరణం? వాడు మరణం చుట్టేవాడు ఎక్కడిని సమాధి చేయబడ్డాడు. నేను అర్థమవుతుందా? చదువు మాట చదువు. ఆది అంటే అర్థమైంది. ఆది సినిమా కడుకోవాలండి. ఆది అంటే సినిమా కడుకోవాలి. ఆది అంటే అర్థమైంది, ఇప్పుడే ప్రారంభించాడు అని అర్థం. అంతకుముందు ఏం లేదని అర్థం. ఉంది. అంతకుముందు ఏముంది? నిత్యత్వం ఉంది. ఆ నిత్యత్వంలో నుంచి దేవదూతలు ఎప్పుడైతే తప్పు చేశాయో అక్కడి నుండి దేవుని యొక్క ప్రణాళిక మానవుని మీదకి వచ్చింది. అర్థమైందా? ఎవరు తప్పు చేశారు? అంతకుముందు ఎవరున్నారు? మనకంటే ముందు, సృష్టి ప్రారంభం ముందు దేవదూతలు ఉన్నారు. దేవదూతలు తప్పు చేశారా? అప్పుడు తప్పు చేయడానికి ఏముంది? తప్పు చేయడానికి ఏముందా? ఏం లేదా? ఏం లేకపోతే మరి దేవదూత ఎందుకు తప్పు చేసింది? ఏ తప్పు చేసింది దేవదూత? యెహెజ్కేలు గ్రంథంలో ఉంది, తేజో నక్షత్రమా, వేగో చుక్క ఆకాశంలో నుండి ఎట్టుబడితివి. ఎందుకు పడింది ఆకాశం నుంచి? తప్పు చేసింది. ఏ తప్పు చేసింది? ఏం చేసిందమ్మా? అదే తప్పు. తనకు తాను హెచ్చించుకుంది. నేనే గొప్ప, నాకంటే ఇంకెవరు లేరు, నేను ఇంచుమించుగా దేవునితో సమానము అనుకుంది. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక మానవుని మీదకి వచ్చింది. ఒరే దేవదూతం చేసి వీళ్ళకి మరణం లేదు,
వీళ్ళకి అసలు దాహం లేదు, ఆకలి లేదు, ఇలా చేస్తే ఈ వ్యక్తి ఇలా పాపం చేశాడు. కానీ నా రూపంతో ఒక మానవుడు చేస్తున్నాం, ఆ మానవుడు దేవదూతలకి తీర్పు తీర్చేదానికే మనం పంపించింది. తీర్పు తీర్చాం. మనం రేపు 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మనం తీర్పు తీర్చగలమా? అసలు ఉందా లేదా? యేసుప్రభు చెప్పాడు ఈ మాట. అసలు ఈ లోకంలో మీరు అన్ని పోగొట్టుకుంటున్నారంటే దేవదూతలకి తీర్పు తీర్చేవాళ్ళు ఉండబోతున్నారు. మనం ఈ లోక ఆశలు చంపుకుంటే ఎందుకు చంపుకున్నావు అంటే అక్కడ వేల మందికి తీర్పు తీర్చే వ్యక్తిగా నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలి దేవుడు. అది సంఘానికి ఉన్నటువంటి భాగ్యం. ఆ భాగ్యాన్ని మనం ఏం చేస్తాం? అపవాది ఆ కళ్ళు మూసేసింది. అందరికి మూసేసి దేవుని మీదకి ప్రశ్న వేయడం. దేవుడు నాకేం చేశాడు? దేవుడు నాకేం ఇచ్చాడు? నా జబ్బులు బాగలేదు, నా రోగాలు బాగలేదు, నా సమస్యలు జరగడం లేదు అని దేవుని మీదకి వ్యతిరేకంగా చేస్తున్నాడు. కారణం ఏంటంటే అది మనిషి యొక్క ఆలోచన కాదు, అది దేవుని యొక్క ఆలోచన. ఆదాము ఎవరి వల్ల పాపం చేయబడ్డాడు? అపవాది ద్వారా. ఆ అపవాది అనేక మంది నాతో పాటు నరకానికి తీసుకెళ్లాలనేది దాని ఆలోచన. అందుకని దేవుని మీదకి తిరుగుబాటు స్వభావం కలిగి దేవుడు చెప్పిన దాన్ని వినక మనిష్ట ప్రకారం మనం చేస్తా ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే అదే పాపం. ఆ పాపం చేయడానికే, పాపము చేయించడానికే అది భూమి మీదకి త్రోయబడింది అనే విషయాన్ని మనము మనసులో పెట్టుకోవాలి. ఇది అక్కడ ఉన్నటువంటి భావం. అయితే నేనేం చెప్తున్నాను ఇక్కడ, దేవుడు అనంత జ్ఞాని కాబట్టి దేవుడు 10 మందిని పంపించి 10 మందికి న్యాయం చేసి 10 మంది కోసం 10 రకాలుగా చనిపోకూడదు ఆయన ఒక్కరి. అందుకనే మనం ఎందుకు చదువుకుంటూ వెళ్తే రోమపత్రికలో వస్తుంది, ఒకని అవిధేయత ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది, ఒకని విధేయత ద్వారా జీవం వచ్చింది అన్నట్టు. అంటే ఇదంతా ఎవరి వల్ల జరగాలి? 10 మంది వల్ల జరగాలన్నా? ఒక్కటి ద్వారానే జరగాలి. దేవుని యొక్క నిత్య సంకల్పం ఏంటంటే తన అద్వితీయ సత్యదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి రావాలి. ఆ భూమి మీదకి వచ్చి నేను గీచిన గీతని కనీసం దాని మీద దుమ్ము కూడా పడనీయకుండా చేయాలి. మనుషుడు ఏం చేస్తున్నాడు? దాటేస్తున్నాడు. వీలు కాకపోతే తులిపేస్తున్నాడు, వీలు అవ్వకపోతే మట్టి చల్లేస్తున్నాడు. దానికి కనబడకుండా ఏం కనబడలేదండి, అయ్యో ఇక్కడ గీత తీసుకుందా అంతే కదా కనబడతాం. ఇప్పుడు జనాల ఉద్దేశం ఏంటంటే అయ్యో దేవుడు యాత్ర చెప్పాడా, కానీ నాకు కనపడలేదే, నేను ఎప్పుడు చదవలేదే, నేను ఎప్పుడు ఎదురేదే అనే భావన మనకి వస్తుంది. అంటే అర్థం ఏంటంటే అపవాది నిన్ను ఆ మనోనేత్రాలు మూసేశాడు కాబట్టి నువ్వు దానికి లోబడి దానికోసమే నువ్వు ఈ భూమి మీద ప్రయాసపడుతున్నావు అనే విషయాన్ని తెలియపరచడానికి దేవుడు ఆదాము ద్వారా ఎలా మరణం వచ్చిందయ్యా అంటే ఇలా మరణం వచ్చింది. ఆదాము చేసిన ఆ పాపము స్వభావం అంటే అర్థం ఏంటంటే ఆలోచన అందరికి వచ్చేసింది. ఆలోచన ద్వారా మనం కూడా పాపులు అయిపోయాము. ఇది మొదటి విషయం. అర్థమైందా? రెండో విషయానికి వెళ్దాం. చూద్దాం, ఒక మాట 10 మాట చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 19 వచ్చింది. చూద్దాం, ఒక మాట చూద్దాం. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. చూడండి. ఏలగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎంత చేయబడ్డారు? మీకు ఇక్కడ రాసినాడు పౌలు క్షుణ్ణంగా చెప్తా ఉన్నాడు. పౌలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదండి. యేసు ప్రభు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే మీరు నన్ను నమ్ముకుంటే నిత్య జీవాన్ని ఇస్తాను అంతే అని చెప్పింది అదే. మీరు నన్ను నమ్ముకుంటే నిత్య జీవాన్ని ఇస్తాను, నన్ను నమ్మని వారికి శిక్షా విధి కలుగుతుంది. ఈ రెండే ఆయన చెప్పింది. ఆయన ఏం చెప్పాడు? న్యాయము, తీర్పు, ఈ రెండే చెప్పింది. ఈ న్యాయము, ఈ తీర్పు, నేను చేసేది న్యాయమా, నేను దేవుడి తీర్పులోకి పోతాను అనే విషయాన్ని తెలియపరిచినన్నీ కూడా పౌలు గారు యేసు ప్రభు చెప్పలేదు. ఎక్కడ చెప్పాడా? సువార్తల్లో ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పినంత ఏంటంటే మీరు నన్ను నమ్ముకోండి, నా ప్రేమను రుచి చూడండి, అంతవరకు ఆయన చెప్పింది. కానీ ఆయన నమ్ముకున్న తర్వాత ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మనకు నిత్య రాజ్యం వస్తుంది, ఎలా జీవించకపోతే శిక్షానికి వెళ్తామని చెప్పిందంతా కూడా
పౌలు గారే. ఆయన ఇప్పుడు మేము చెప్పినంత ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పలేదు. ఆయన శిష్యు అసలు ఆయన కూడా యేసు ప్రభువు కూడా తిరిగి వ్యక్తి కూడా కాదు. ఈయనే అంత ఇన్ఫర్మేషన్ చెప్తే మరి పేదలు ఎంత ఇన్ఫర్మేషన్ చెప్పాలి, యాకోబు ఎంత ఇన్ఫర్మేషన్ చెప్పాలి, ఆయన శిష్యులు 12 మందిలో నేను ఒక్కరి గురించి ప్రస్తావించిన గొడవ 11 మంది ఎంత ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఎవరు కూడా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ఎత్తుకున్నారు, కానీ ఎలా ఎక్కాలి, ఆ ఎక్కిన దానికి ఫలితం వస్తుందా, మనం చేసే క్రియ వల్ల వస్తుందా, మనం చేసే ప్రవర్తన వల్ల వస్తుందా, మన మాట తీరు వల్ల వస్తుందా అనే విషయాలు వాళ్ళు చెప్పలేదు. అలా చెప్పింది ఎవరే అంటే పౌలు గారు మాత్రమే. అందుకని పౌలు గారు పత్రికలు చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా చదవాలి. ఎటువంటి చదివితే అర్థం కాదు. పౌలు గారు ఇక్కడ ఒక మాట చెప్తే దీనికి సంబంధించిన మాట ఎక్కడో ఖచ్చితంగా మాట నిబంధనలు ఉంటుంది. అర్థమైందా? నేను ఇలా చూపించాను. సిరికిని తర్వాత దేవునికి దాసులుగా ఉండడం నేరు అంటే ఇది ఒక వ్యక్తికి జరగని పని అన్నాడు. మరి మనం అలాగే చేస్తున్నామే ఈరోజు, అంతే కదా? అంతే ఇప్పుడు చేస్తుంది. మనకేం కావాలి? లోకంలో ఉన్నటువంటి అన్నీ కావాలి, దేవుడు కూడా కావాలి. ఇది కుదరదు అంటాడు దేవుడు. దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు 6వ అధ్యాయంలో. మరి మనం ఏం కావాలనుకుంటాం? 2 కావాలనుకుంటాం. మనము 2 కావాలనుకోవడం మంచిదే, కానీ దేవుడు ఏం చెప్పాడంటే మీరు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహించబడతాయి అన్నాడు. అంతేనా? అంతేగాని మీరు లోకంలో ఉన్నదాన్ని ఆశించండి, మీకు నీతి లేకపోతే పరిశుద్ధత అన్ని వచ్చేస్తాయని చెప్పాడా? అలా చెప్పలేదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి. మొదటి పత్రిక కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి త్వరగా చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. అక్కడ కూడా కొన్ని మాటలు చదువుకుందాం. అమ్మా, ఆదామునందు అందరూ ఎలా వృద్ధి పొందుతున్నారో అలాగే క్రీస్తునందు అందరూ అదే చెప్పాడు. ఒకని అవిధేయత వల్ల అనేకులు మరణానికి వెళ్ళిపోతున్నారు, ఒకని విధేయత వల్ల అనేకులు ఎక్కడికి వస్తున్నారు? జీవంలోనికి అంటే బ్రతికింపులోనికి వస్తా ఉన్నారు అనే విషయము ఇక్కడ తెలియపరచబడింది. అయితే ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. ఎలా పాపం మన మీదకి మోపబడింది, అందరిపైకి ఎలా వచ్చింది అనే విషయాన్ని తెలియపరచడానికి ఈ ఉదాహరణ చూపిస్తా ఉన్నాను. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. 5:6 కొరింథీయులకు రాయబడిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు చెప్పు. ఇప్పుడు అర్థమైందా మీకు? పౌలు గారు కూడా అదే మాట చెప్తున్నాడు. యేసు ప్రభు ఏం మాట చెప్పాడు? సిరికిని నాకు మీరు దాసులుగా ఉండలేరు అన్నాడు. ఆదాముకి ఏం చెప్పాడు? నువ్వు తినొద్దనుకుని తిన్నావు కాబట్టి చచ్చేవన్నాడు. రెండైపోయింది. ఇప్పుడు 3 పౌలు గారు కూడా అదే మాట ఇక్కడ కోట్ చేస్తా ఉన్నాడు. ఏమని కోట్ చేస్తున్నాడంటే పాపం ఎలా వచ్చింది అంటే ఎలా వచ్చిందో చూపిస్తున్నాడు. ఇక్కడ పులిసిన పిండి ఇంతదాలు, ఇప్పుడు ముద్ద దాన్ని కలిపాము, మొదలు అందరిలో కలిపాము. ఇప్పుడు అందరూ తిరిగిపోతారా? ఒకటే తిరిగిపోతుందా? మొత్తం తిరిగిపోతా అంటే చెడిపోయి మీకు మాత్రమే వాసన వస్తుందా? మొత్తం తిరిగిపోతుంది. అలాగే పాపము సంక్రమించింది. చూడండి ఎంత ఉదాహరణ రూపంగా యేసు ప్రభు చెప్పాడు, తండ్రి అయిన దేవుడు చెప్పాడు, పౌలు గారు కూడా చెప్పాడు. ఈ 3 మాటలు మనం ఏమమ్మా? ఇప్పుడు మనం విశ్వసించాలి. మనం ఏం చేయాలా? పాపము అందరి మీదకి దేవుడు చేసింది న్యాయమే. ఎందుకని? అది ఒక్కరి ద్వారానే జరగాలి కాబట్టి దేవుడు చేసింది న్యాయమే. అందుకని మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు దగ్గరికి వెళ్తే మనకేం వస్తుంది? జీవాన్ని అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని తెలియపరచాడు. పోతే ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. గలతీయులకు రాయబడిన పత్రిక ఇంకొక మాట కూడా చూద్దాం. మనం గలతీయులకు రాయబడిన పత్రిక అక్కడ ఉన్న సంఘానికి పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ. గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం 5:9 చూడండి. అమ్మా, పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు చెడిపోవచ్చున్నది. అంటే మీ మాస్టర్కి వచ్చాయి ఏంటంట? పులిసింది ఒక్కరా చాలు. పాపము ఎక్కడ ప్రారంభించబడ్డదంటే అది దేవదూతకి ఎక్కడ ప్రారంభించబడింది? మన ముందుకెళ్ళారు.
నేను ఈ భాగంలోనే ఆపేస్తాను, రేపు వారం చూద్దాం. ఏంటి పాపము మానవుని పైకి మరణాన్ని ఎలా తీసుకొచ్చింది, అసలు మరణం అంటే ఏంటి, ఆ విషయాలు రేపు వారం చూసేదానికి ప్రయత్నం లేదు. ఇప్పుడు మరణం చెప్తున్నాను, పాపం అందరిపైకి ఎలా వచ్చింది అనే విషయాన్ని మొదటిగా ఆదాము కంటే ముందున్నటువంటి వారిలో ఎక్కడ ప్రారంభించబడింది పాపము? ఎక్కడ ప్రారంభించబడింది పాపం? హృదయంలో ప్రారంభించబడింది. ఇది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వు హృదయంలో ఏదనుకుంటావో అది ఇక్కడ వెళ్ళిపోతుంది ముందు, ఇక్కడ అది ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ ఫిక్స్ అయిపోతే అప్పటి బయటకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఆదాము కంటే ముందున్నటువంటి వారు చంపబడ్డారా, లేకపోతే ఎలా వాళ్ళు దేవదత్తులు అతిశయించింది, ఆలోచించుకుంది. ఇప్పుడు దేవదత్తుల్ని దేవుడు చంపేశాడా? దేవదత్తులు మరణం ఉందా? లేదు. మరి చంపేయకపోతే ఇప్పుడు ఏం చేశాడు? చంపేశాడని అర్థం కనబడుతుంది మనకు ఇప్పుడు ఆదికాండంలో. మరి చంపేశాడంటే అర్థం కిందకి తోసేశాడు. తోసేశాడంటే అర్థం ఏంటి? ఎడబాటు, అంటే దేవుడితో కూడా ఉండేదానికి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. దాన్నే మరణం. ఇది మొదటి మరణం. మొదటి మరణమా లేకపోతే ఆధ్యాత్మికమైన మరణమా? ఆధ్యాత్మికమైనటువంటి మరణం ఇది. మొదటి మరణం కాదు. మరణాలు 3 రకాలు. ఆ 3 రకాలు నేను చూపిస్తాను. ఇది ఆధ్యాత్మిక మరణం. ఇది మరణం కాదు, ఇది ఎడబాటు. ఇది నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు, నువ్వు బ్రతికే ఉంటావు, కానీ దేవుడికి నీకు లింక్ ఉండదు. దీన్ని మరణంతో పోల్చాడు దేవుడు. ఇది ఆధ్యాత్మిక మరణం, ఇది మరణం కాదు. ఒకటి దేవదత్త మరణించిందా, ఎడబాటైందా? ఎడబాటైంది. ఇప్పుడు ఆదాము మరణించాడా, ఎడబాటయ్యాడా? ఎడబాటయ్యాడు. ఇప్పుడు ఎడబాటైనటువంటి వ్యక్తిని మరణాయంలోకి కలుపుకునే దానికి కడవయాడంలా క్రీస్తు వచ్చాడు. 2, ఇప్పుడు నీవు నేను దేవునికి ఎడబాటుగా ఉన్నామా, మరణించున్నామా, అందుకట్టుబడి ఉన్నామా? మొదట ఆదాము చూసాం, సరే దేవదత్తును చూసాం. 2 ఆదాము చూసాం. ఆదాములో నుండి మనం వచ్చాం కాబట్టి మనం కూడా ఆదాము లాగా ఉన్నామా, దేవదత్తులు లాగా ఉన్నామా, లేకపోతే దేవుడు చెప్పిన నియమాల ప్రకారం ఉన్నామా? ఆలోచన చేస్తే మనం కూడా ఇప్పుడు దేవదత్త ప్రకారంగానే ఆదాము ప్రకారంగానే ఆ స్వభావం మనం ఏం చేస్తుందంటే మార్గాన్ని తప్పించేదానికి హృదయంలో లేనిపోని ఆలోచన పెట్టి తద్వారా అది ఏం చేపిస్తుంది? మనిషిని పాపానికి లోను చేసేస్తాము, పాపానికి దాస్యంగా చేసేస్తాము. తద్వారా మనకి ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఆ మరణమే ఇప్పుడు మనం మరణించున్నామా, బ్రతికిన్నామా? అది చెప్పండి. మనము మరణించున్నామా, జీవించున్నామా? జీవించిన వ్యక్తి ఎలా ఉంటాడో మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడని చెప్పానమ్మా. పాలు తాగే పసిబిడ్డ దేనికోసం ప్రయాసపడతాడు? దేనికోసం ప్రయాసపడతాడు? బ్రతికున్న సంగతి ఇది. పాలు తాగే పసిబిడ్డ బ్రతుకుంటాడా, చనిపోయింటాడా? బ్రతుకుంటాడు కాబట్టి వాడు నువ్వు ఎక్కడైనా వదిలిపెట్టు, ఎక్కడపోతాడు? ఎక్కడమ్మా తీసుకొని వాడికి అమ్మ నాయన అనేది తెలియదు, పశువు ఇంకొకటి అనేది తెలియదు. వాడిని తీసుకొచ్చి నేరుగా సంఖలో పెట్టుకుంటుందని, ఒడిలో పెట్టుకుంటేనే వాడి చూపంతా ఎక్కడ ఉంటుంది, వాడి ఆలోచన ఎక్కడ ఉంటుంది? పాల కాడికి అమ్మ రొమ్ము కాడికి పెరిగిస్తాడు. వాడు బ్రతుకున్నాడు. మరి నువ్వు నేను మనకి ఎవరికాడికి ప్రయాసపడాలి? మొన్న రాత్రి బేబమ్మను అడిగింది, ఎలా ప్రయాసపడాలి? ఎవరు ప్రయాసపడాలి? పాస్టర్ ప్రయాసపడదా? బ్రతుకున్నారంటే పాస్టర్ ప్రయాసపడాలన్నా? మీ అందరూ బ్రతుకున్నారంటే పాస్టర్ ప్రయాసపడాలన్నా? మీ ప్రయాస ఉండాలన్నా? ఉండకూడదా? ముందుండాల్సింది మీకు ప్రయాస ఉండాలి. ఆ తరువాతనే నాకు. మీరు చేసినా చేయకపోయినా, మీరు వచ్చినా రాకపోయినా నా పని నేను నమ్మకంగా కొనసాగిస్తేనే నాకు కూడా బహుమానం, లేకపోతే నాకెక్కడి నుంచి వస్తుంది బహుమానం? అంతేనా కాదా? అంతే. ఇప్పుడు పనికి పోయావమ్మా, నాతో పాటు ఇద్దరు వచ్చారు, వాళ్ళు కాళ్ళు కూర్చున్నారు, ఇంటికి వచ్చేసారు. నాకు అన్ని బాగున్నాయి, నేను వాళ్ళు వెళ్ళిపోయినా వెళ్ళిపోతానంటే కూలి నాకు ఫుల్గా ఇస్తుందా? ఫుల్గా ఇవ్వదు కదా.
మనకు కోసేస్తాడు, ఒకసారి పాలు కోసి నువ్వు ఎంత టైం ఉంటావో అంత టైంకి ఇస్తాడు అంతే. ప్రయాసపడాలి. ఇప్పుడు మనం బ్రతుకున్నావా చనిపోయినావా? దినాలు టైం ఉన్నాడు దినాలు అది చూడండి ఏడున్నాడు